ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో బాస్ వశీకరణ పై అధికారి అనుకూలంగా మారటానికి ఈ యంత్రము చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నిన్న ఒక వీడియోలో భైరవ యంత్రము సర్వకార్య జయము, విఘ్నగలు అంటే ఆటంకాలు దూరమయ్యేదానికి, శత్రు బాధలు దూరమయ్యేదానికి, అనుకోకుండా కొన్ని విమర్శలు వస్తుంటాయి, మనకి అపనిందలు. సంతోషంగా ఉన్నాను, నిన్న ఎంత బాగా సంతోషంగా ఉన్నాము. మరి ఇంతలోనే మనకి ఏమైంది? అపనిందలు వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక ఆటంకము, ఇంకా ఇవాళ రేపైతే ఈ పని అయిపోతుంది, మనము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేది ఏదైనా ప్రయత్నం చేద్దాము, ట్రై చేద్దాము, మొదలు పెడదాము అనుకుంటారు. ఆ పనులు కావు. ధనాకర్షణగా ఉంటుంది, శత్రువులు దూరం అవుతారు. మనం చేసే పని యందు రోజుకి రోజుకి అభివృద్ధి అవుతుంది భైరవ యంత్రం. మరొకటి కాళిక దేవి కాళీ రక్షా యంత్రము. సర్వశ్రేష్ఠకరమైన నరదిష్టి, తొక్కుడు సంబంధము, దాటుడు సంబంధము, దిష్టి దోష నివారణము. మనకు ఎక్కువగా మాకు ప్రయోగం చేశారండి అంటారు. వీళ్ళు ప్రయోగం చేసి వీళ్ళు పోయి చూసారా? వాళ్ళని చేసారు. ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించటం మానేసి పాజిటివ్గా ఆలోచించేది నేర్చుకోండి. ఇప్పుడు దిష్టి తగిలిందంటే ఓకే, ఇక్కడ దిష్టి తీసి పడేసారు, దాటుకొని వచ్చాం, వాళ్ళ దిష్టి మాకు తగిలింది, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండి, కాళ్ళు మంటలుగా ఉండి, తలనొప్పిగా ఉందంటే అది ఓకే. సరే, ఎవరో ఏదో తీసేసి అటు పడేసి దాటుకొని వచ్చాము, కాళ్ళు అంతా నొప్పులుగా ఉండి, నడుము నొప్పులుగా ఉండి, అవి మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు అది చేసారు, ఇది చేశారు, అది చేయకపోయినా కూడా చేశారు అన్నారంటే మీరు అది ఆటోమేటిక్ మీకు జరిగిద్ది, అది చేసేది జరిగిద్ది. మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాకేదో గ్రహ అనుకూలత లేకుండాను ఏదో చెడు కర్మ అనేది, చెడు ప్రభావం మాలో ఉంది, తొలగిపోయేదానికి ఏమన్నా చూడండి అని చెప్పండి. కాళికా రక్షా యంత్రం దానికి పని చేస్తున్నది. వీరభద్ర యంత్రము సర్వదోషం అన్నిటికీ కొట్టేసుకుంటూ పోతుంది. అన్ని విధాలుగా భయం కలవరిచ్చేవాళ్ళు, ఉలిక్కి పడేవాళ్ళు, ఏదో ఒకటి లోపల భయపడతా, ఉలిక్కి పడతా, మనసు గందరగోళం అవుతూ ఉంటుంది వాళ్ళకు. అది ఏమి లేకపోయినా ఉందన్నట్టుకొని వాళ్ళు ఊహించుకోవటము, భ్రమ అంటారు. వాడు చూడు ఎంత భ్రమ. అసలు తొలగించడానికి వీరభద్ర యంత్రం ఇలాంటి శ్రీ భద్రకాళి ఛానల్లో ఉంది. ఎవరు చెప్పకూడదు, నన్ను చాలామంది కూడా అన్నారు, ఎవరు అంతా విమర్శించి అంతా చెప్పొద్దు అన్నారు. చెప్పకపోతే అవతల వాళ్ళకి తెలియాలి కదా. ఈ ఛానల్లో ఒక మంచి వీడియో వస్తుంది, మంచి ఒక మోటివేషన్ ఉంటుంది అని నమ్మే కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది, లైక్ చేసేది, షేర్ చేసుకుంటారు. ఇంకా మరి అన్నీ చెప్పనప్పుడు వాళ్ళకి తెలియాలా, వాళ్ళు చేసుకోవాలా, ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు కదా అని ఆలోచన నాది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున చేసే యంత్రము పై అధికారుల వశం, బాసు వశంగా అధికారులు మనకు అనుకూలంగా ఉండేదానికి ఈ యంత్రం పనిచేస్తుంది. చూడండి, నేను ఏదున్నా కూడా ఓపెన్గా చెప్తాను.
ఆపదలో ఉన్నప్పుడు మనం ప్రాబ్లంలో ఉండి నరులుతుంటాం అటు ఇటు. ఎవరి దగ్గరికి పోవాలా, ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా, చేతిలో డబ్బులు లేవు అని అటు ఇటు కొట్టకలాడుతుంటాం. ఇదంతా నా అనుభవంతో కూడిన విషయం చెప్తున్నాను నేను. ఊరకే ఎవరిని ఉదాహరణ తీసుకుంటాం కాదు. నా వయసు ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో ఉన్నప్పుడు సరే నేను ఉండాలి రా చూద్దాము అని ఉంటారు చూడు, వాళ్ళు నిజమైన దేవుళ్ళు. మనం బాగుండి మన దగ్గర డబ్బులు ఉండి మనం మంచి ప్యాంటు షర్టు పంచా షర్ట్ వేసుకొని మంచిగా తలదూకొని ఇంత పొడుగు బొట్టు పెట్టుకొని మనం సంతోషంగా ఉంటాం, మన జేబులో డబ్బులు ఉంచుకొని సంతోషంగా ఉంటాం చూడు. అప్పుడు వస్తారు చూడు అబ్బాయి, అన్న, బాబాయ్, మామయ్య, అంకులు అని. అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వాళ్ళని దూరం పెడితే వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత మనకు మంచిది. వాళ్ళకు కాదు మంచిది, మనకు మంచిది. అంటే వాళ్ళ చేతుల్లో మనం మోసపోకూడదు అని అర్థం చేసుకోవాలి. ఇదంతా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా శత్రువులకైనా మిత్రులకైనా కూడా. శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకోవాలి అనుకోవాలి, కానీ శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చెప్తుంటే అసలు ఎంతో చాలా చాలా బాధ అనిపిస్తుంది. నా దగ్గర డబ్బులు ఆస్తి ఉన్నప్పుడు అందరూ నా ఇంటి మీద వచ్చి పడ్డారు, నా ఇంటి నిండా వచ్చి తినుండారు. ఇవాళ నాకు ఏం లేకపోయేసరికి ఎవరు నా వైపు చూసేవాళ్ళు లేరన్నా, ఎంత బాధ వేస్తుంది అంటున్నారు. నిజమైన ఆప్తులు మిత్రులు ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకున్న వాళ్ళే. కులము, మతము, తమ్ముడు, బంధుత్వం ఎన్ని కాదు, ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, మనం ఆపదలో ఆదుకున్న వాళ్ళే మనకి నిజమైన దేవుళ్ళు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరికి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆపదలో ఆదుకునేప్పుడు ఇంక మిగతా వాళ్ళందరూ ఎందుకు? మనం బాగున్నప్పుడు వచ్చి మనం పొగట్టడానికి కాదు కావాల్సింది. మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేసి ధైర్యంగా చెప్పి నిలబడేవాళ్ళు కావాలి. వాళ్ళు నిజమైన మనకి స్నేహితులు, నిజమైన దేవుళ్ళు. వాళ్ళు మనం పూజించుకోవాలి, వాళ్ళు మనం చెప్పుకోవాలి. అది నా సంకల్పం, నా రీతి, నా పద్ధతి. ఎందుకంటే కొంతమంది చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అయ్యో ఇట్లా జరిగి అసలు ఎట్లాగో ఉంటుంది వారు. సరే, ఈ యంత్రము ఏ విధంగా తయారు చేయాలంటే మీరు రాగి ఆకు పైన మీరు తయారు చేసుకోవాలి. ఇవాళ బుధవారం మీరు చేయవలసింది, మంగళవారం సాయంత్రమున రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి ఆ రాగి చెట్టు మొదట్లో కొంచెం నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి అగరబత్తీలు వేసి సాంబ్రాణి పక్క దూపం చూపించి ఆ చెట్టుకి సంకల్పం చెప్పుకొని రండి. వచ్చిన తర్వాత మరుసటి రోజు అంటే ఇవాళ బుధవారము 4, 5, 6 గంటలలోపు వెళ్ళి తూర్పు ఉత్తరం వైపుగా ఉన్న ఆకును బాగా ఉన్న ఆకు మీద కొంచెం పసిమీరు చల్లి ఆకు తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత ఆంజనేయ సింధూరం పౌడర్ వస్తుంది, లిక్విడ్తో చేసింది సింధూరం కూడా వస్తుంది, కేసరి కలర్ అంటారు. అది తీసుకొని ఇప్పుడు పౌడర్ అయితే 50-60 రూపాయలు దొరుకుతుంది. చిన్న బాటిల్ లిక్విడ్తో తయారు చేసింది కూడా 50, 100 రూపాయలు, 70 రూపాయలు దొరుకుతుంది. అది డబ్బా ఒకటి తీసుకొచ్చుకొని మీరు అది ఇంట్లో ఉన్నా కూడా ఏం కాదు, మనం దానిపైన కొంచెము ఆ తర్వాత చెప్తాను విషయము. అది తీసుకొచ్చుకొని దానిపైన రాగి ఆగిపైన యంత్రం తయారు చేసుకొని మీరు ఆంజనేయ స్వామి పేరు మీద పూజ చేయండి. పూజ చేసి తర్వాత ధూపము, దీపము, నైవేద్యాలు పెట్టండి. పెట్టి మీరు దీనికి ఒక మంత్రము కూడా ఉంటుంది. ఆ మంత్ర విధానం కూడా చెప్తాను మీకు. పూజ చేసి ఇది ఒక వెండి తాయెత్తులో పెట్టుకోండి. బాగా మా డబ్బులు ఉండయి మా దగ్గర పర్వాలేదంటే బంగారపు తాయెత్తులో పెట్టుకుంటే మంచిది, లేదంటే వెండి తాయెత్తులో ఉంచుకోండి. దీనికి మంత్రం వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఓం హ్రీం సహ ఆ ముఖమే వశమానాయ స్వహ అని ఈ మంత్రాన్ని 1008 సార్లు చదవండి. 1008 సార్లు చదివిన తర్వాత మీరు యంత్రం తాయెత్తు కట్టుకునే టైంలో మీరు ఓం హ్రీం సహ
ఆముకు అన్న ప్లేస్లో బాస్ పేరు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి. వాళ్ళ పేరు చెప్పుకొని మే వశమానాయ స్వహ అని 108 సార్లు జపం చేసి చేతిలో పట్టుకొని జపం చేసి సాంబ్రాణి చేసి ఆంజనేయ స్వామికి అర్పించి 2 నిమిషాలు ఆంజనేయ స్వామి మనసులో అనుకోండి. మీ బాస్ని కూడా మనసులో చూసుకొని మీరు మెడలో కట్టుకోండి, లేదా కుడి రెక్కకు కట్టుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఈ యంత్రానికి సంబంధించిన పద్ధతి, రీతి. జై వారాహిదేవి.